కథ కొడుక కూతుర. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. సరళ తన కూతురు శివాని పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో కూతుర్ని వదిలేసి వియ్యపురాల్ని పట్టుకుని ఏడ్చింది. సరళ, బెంగపడకు, నీ కూతురిని నా కూతురులాగా చూసుకుంటాను అని ఓదార్చింది. సరళ వియ్యపురాల్ని పట్టుకుని ఎందుకు ఏడ్చిందో మనం గతంలోకి వెళ్ళాలి. పాత రోజుల్లో ఆడపిల్లను మహాలక్ష్మి అనేవారు. రాను రాను కట్నాల సమస్య ఎక్కువయ్యాక జాస్టాదేవి అన్నారు. ఇప్పుడు మరలా సంఘంలోని మార్పుల వలన మగపిల్లాడు తల్లిదండ్రుల మాట వినకపోవడంతో ప్రతి వారికి ఒక అమ్మాయి అయినా ఉండాలి, అమ్మాయి తల్లిదండ్రులకు ప్రేమను పంచుతుంది, కొడుకు అయితే గుండెల మీద తన్నిపోతాడు అంటున్నారు. ఆడపిల్లలు లేని తల్లిని పాపాత్మురాలిగా చూస్తున్నారు. దానితో సరళ తనకు కూతురే కావాలనుకుంది. తర్వాత సంఘంలోని మార్పులను గమనించడం మొదలుపెట్టింది. ఏమిటో ఈ సమాజం మనిషిని ప్రశాంతంగా బతకనివ్వదు. పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటుంది, ఒక్కతే పిల్ల ఉంటే ఒంటి గొడ్రాలు అంటుంది. ఆడపిల్లలు పుడితే అయ్యో పాపం అంటుంది, మగపిల్లలు పుడితే అయ్యోరామా అంటుంది. ఆడపిల్లైనా మగపిల్లాడైనా వరమా శాపమా అన్నది వాళ్ళు ఎదిగిన తర్వాత తెలుస్తుంది. పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్లు ఏ కుటుంబము ప్రవర్తించకూడదు. విధిని ఎదురిస్తూ బతకడం కన్నా ఆ రెక్కల్లో ఒదుగుతూ బతకడమే మంచిది. అమ్మాయిలు తన స్నేహితులతో కలిసి రేవు పార్టీలు, తల్లిదండ్రుల మాట వినకపోవడాలు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాలు, వయసు రాకుండానే ప్రేమలు, అబ్బాయిలతో లేచిపోవడాలు ఇవన్నీ చూసింది. తల్లిదండ్రులను ప్రేమగా చూస్తుంది అన్న కూతురు వాళ్లను శత్రువులుగా చూడడం సరళ భరించలేకపోతోంది. ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రులను ప్రేమగానే చూస్తుంది. అది ఎంతవరకు? భర్త, అత్తమామలు సహకరించినంత వరకు, తన చేతిలో డబ్బున్నంత వరకు. ఇక్కడ సరళకు తెలియని విషయం ఒకటి ఉంది. అత్తారింటికి వెళ్ళిన కూతురు చూపించే ప్రేమకు ఎన్నో అడ్డంకులు, అవరోధాలు. శివానికి పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అసలు ఎక్కడా అబ్బాయిలే దొరకలేదు. ఎక్కడ చూసినా అమ్మాయిలే. పైగా ఆడపిల్లల తల్లులను చూసి అందరూ జాలిపడమే. ఆ జాలిని సానుభూతితో తప్పించుకోవడం కోసం వాళ్ళు ఆడపిల్ల లేని ఇల్లు ఇల్లే కాదు అని స్టేట్మెంట్ ఇవ్వడం. ఇంతకీ సరళ వియ్యపురాల్ని పట్టుకుని ఏడుస్తూ మనసులో ఇలా అనుకుంది. వదిన, నీవు కొడుకుని కనబట్టి నా కూతురికి మొగుడు దొరికాడు. అప్పట్లో నేను అబ్బాయిలు వద్దని అబార్షన్ చేయించుకున్నాను అని.